ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ పరమేశ్వరుడికి పీతలతో నైవేద్యం చేస్తారు. ఎక్కడ చేస్తారు, అసలు పీతలతో ఎందుకు చేస్తారు, అదే మనం వీడియోలో తెలుసుకుందాం. మన దేశం ఎన్నో చారిత్రక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. ఎన్నో శతాబ్దాల క్రిందట నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయాలతో పాటు స్థల పురాణం పరంగా ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి. మరికొన్ని వాటి నిర్మాణం, ఆకృతి, ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నిటికీ భిన్నమైంది. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలను సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? సూరత్, గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. సూరత్ను క్రీస్తు శకం 9వ శతాబ్దంలో సూర్యపూర్ అని పిలిచేవారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో పార్సీలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశరాజులు సూరత్ను ఎన్నో విధాలుగా అభివృద్ధి పరిచారు. వారిలో అక్బర్, జహాంగీర్, ఔరంగజేబు కొందరు. బ్రిటిష్ వారి కాలంలో సూరత్ వ్యాపారం ప్రపంచ నలుమూలలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు. ప్రపంచ మార్కెట్లోని అన్ని వజ్రాలు దాదాపు 90% పైగా ఇక్కడే కోసి మరగబెట్టుతారు. మన్నిక, నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచింది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ధి చెందినది. అందుకు నిదర్శనం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న శివాలయం. అలాగే సూరత్లో సబర్మతి నదీ తీరంలోని గల్టేశ్వర్లో ఉన్న పురాతన శివాలయం. పిక్నిక్ స్పాట్గా ప్రసిద్ధిగాంచిన గల్టేశ్వర్ శివునికి అంకితం చేయబడిన ఆలయం. భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని చాలామంది నమ్ముతారు. శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు. అలాగే సూరత్లోని శివభక్తులు కూడా అలాగే నమ్ముతున్నారు. ఉమ్రాలో రామ్నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది. ఇక్కడ మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయని నమ్మకం భక్తులకు. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పీతలను శివునికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి శివుడికి పీతలతో నైవేద్యం చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే కొంతమందికి చెవుడు లేదా చెవులకి సంబంధించిన వ్యాధులు ఉంటే అవి నయమవుతాయని ఎప్పటి కాలం నుంచి ఈ ఆచారం రావడం వల్ల మరి సూరత్లోని ఈ గ్రామంలో అలా చేస్తూ ఉంటారని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.